హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆడ్ మ్యాన్ అవుట్ నెంబర్ సిరీస్ గురించి 12 ఎగ్జాంపుల్స్ అయితే నేర్చుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 12 నెంబర్ సిరీస్ ఎగ్జాంపుల్స్ అయితే మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ చంద్రజ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో టేబుల్స్, నెంబర్ స్క్వేర్స్, నెంబర్ క్యూబ్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, నాన్ ప్రైమ్ నెంబర్స్, నాన్ కాంపోజిట్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ వీడియోతో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. బేసిక్ 12 నెంబర్ సిరీస్ ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇప్పుడు నేర్చుకుందాం బేసిక్గా. నెక్స్ట్ కాంప్లికేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లం 3, 5, 7, 12, 17, 19. వీటికి మనకి ఆప్షన్స్ ఏంటేంటి ఇచ్చారు? 19 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 12. ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఈ నెంబర్ సిరీస్ ఎలాగున్నాయి, ప్రైమ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, కాంపోజిట్ నెంబర్సా అని మనం ఒక్కసారి ఈ నెంబర్ సిరీస్ అన్నిటినీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా మనం రెక్టిఫై చేయొచ్చు. ఇక్కడున్న క్వశ్చన్లోని 3, 5, 7, 17, 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 12 తప్ప రిమైనింగ్ అన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మనకి 12 ఒకటి ఈవెన్ నెంబర్. సో మనకి ఆన్సర్ ఏంటవుతుంది ఫ్రెండ్స్? 12 ఈజ్ ఆల్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 12. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 10, 14, 16, 18, 21, 24, 26. ఇక్కడ మనకి ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 21. 10, 14, 16, 18, 24, 26 ఆల్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 21. 21 అనేది ఆడ్ నెంబర్. ఆల్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ సి 21 ఈజ్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ 3, 5, 9, 11, 14, 17 అండ్ 21. ఇక్కడ క్వశ్చన్లోని ఉన్న నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అన్ని నెంబర్స్ ఆడ్ నెంబర్స్. 3, 5, 9, 11, 17 అండ్ 21 ఆల్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 14. ఇక్కడ 14 అనేది ఓన్లీ ఈవెన్ నెంబర్. ఆప్షన్ సిలోని ఉన్న 14 నెంబర్ ఈవెన్ నెంబర్. ఆల్ నెంబర్స్ odd numbers except 14. Option C is the correct answer. సెకండ్ ప్రాబ్లంలోని ఆన్సర్ ఆప్షన్ సి 21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్లోని క్వశ్చన్ ఏంటి? 1, 4, 9, 16, 23, 25, 36. ఇందులోనే మనం ఒక్కసారి ఈ నెంబర్ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ఏ ప్యాటర్న్లో ఉన్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులోని 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9, నెక్స్ట్ 16 4 స్క్వేర్. 23కి మనకి ఎగ్జాక్ట్గా స్క్వేర్ వాల్యూ రాదు. నెక్స్ట్ 25 5 స్క్వేర్, 36 6 స్క్వేర్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా స్క్వేర్ వాల్యూ రాలేని వాల్యూ ఏంటి? 23. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి 23 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్వశ్చన్స్లోని నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6, 9, 15, 21, 24, 28, 30. ఇందులో ఉన్న నెంబర్స్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 3తో మల్టిపుల్ చేయొచ్చు. ఫస్ట్ వన్ 6 నెంబర్ 6, 3 2 జా 6, 3 3 జా 9, 3 5 జా 15, 3 7 జా 21, 3 8 జా 27, 24, 3 8 జా 24, 3 10 జా 30.
ఇక్కడ ఓన్లీ ఒక నెంబర్ ఉన్న నెంబర్ ఏంటి? 28. ఆల్ నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 3, ఓన్లీ 28 3 టేబుల్లో రాదు. సో ఆన్సర్ ఈజ్ 28. నెక్స్ట్ సిక్స్త్ వన్లో క్వశ్చన్స్కి ఉన్న నెంబర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 41, 43, 47, 53, 61, 71, 73, 81. ఇక్కడ అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఎక్సెప్ట్ 81. 81 ఈజ్ ద ఆడ్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 81. నెక్స్ట్ సెవెంత్ వన్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా 4th క్వశ్చన్లో ఉన్న సేమ్ ప్యాటర్న్ బట్టే ఉంటుంది. 7th వన్లో ఉన్న అన్ని నెంబర్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 16, 25, 36, 72, 144, 196, 225. ఒక్కసారి ఈ నెంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా తెలిసిపోద్ది. 16 = 4 square. నెక్స్ట్ 25 5 square, 36 6 square, 72కి ఎగ్జాక్ట్ స్క్వేర్ వాల్యూ అనేది మనకి లేదు. 12 square 144, 196 13 square, 225కి 15 square. సో ఆన్సర్ ఈజ్ 72. ఆడ్ వన్ ఇక్కడ 72. నెక్స్ట్ 10th వన్ 10, 25, 45, 54, 60, 75, 80. ఇక్కడ ఉన్న అన్ని మల్టిపుల్ ఆఫ్ 5 టేబుల్. అన్ని నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 5 టేబుల్. సో 54 ఓన్లీ 5 టేబుల్లో కాకుండా రిమైనింగ్ ఉన్నది. ఆన్సర్ ఈజ్ 54. 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ 9th వన్ 1, 4, 9, 16, 20, 36, 40, 9. ఇక్కడ సిరీస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 4 అయితే 2 square 9, 3 square 16, 4 square, 36 6 square, 49 9 square, 49 7 square. ఇక్కడ 49ని 9 square అని రాశాను బై మిస్టేక్గా. 49 7 square. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 20. 20కి మనకి ఎగ్జాక్ట్ స్క్వేర్ వాల్యూ అనేది లేదు. సో ఆన్సర్ ఈజ్ 20. నెక్స్ట్ వన్ 10th వన్ 8, 27, 64, 100, 125, 216, 343. ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8 అనేది 2 cube, 27 3 cube, 64 4 cube, 100కి అనేది మనం ఎగ్జాక్ట్గా క్యూబ్ వాల్యూ ఉంటుందా? ఉండదు. 125 5 cube, 216 6 cube, 343 7 cube. సో ఆన్సర్ ఈజ్ 100. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఇవన్నీ ఒక్కసారి అబ్జర్వ్ చూసి మీరు గమనిస్తే ఎగ్జాక్ట్గా మనకు ఆ నెంబర్ స్క్వేర్ వాల్యూ ఉంటుందా, క్యూబ్ వాల్యూ ఉంటుందా అని మనం కనిపెట్టగలం. నెక్స్ట్ 11th వన్ 1, 5, 14, 30, 50, 55, 91. ఇది మనకి డిఫరెంట్గా కాంప్లికేటెడ్గా ఉన్న ప్రాబ్లం. దీనికి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. 1 5ని ఎలా రాసుకోవచ్చు? 2 square + 1. 14ని 1 square 2 square + 3 square = 14. నెక్స్ట్ వాల్యూ 30 1 square + 2 square + 3 square + 4 square. న్యాచురల్ నెంబర్స్ని కంటిన్యూస్గా స్క్వేర్ చేస్తే ఎలా ఉంటుందో అలా. నెక్స్ట్ 55ని 1 square 2 square 3 square + 4 square + 5 square. 91 1 square 2 square 3 square + 4 square + 5 square + 6 square. ఇక్కడ మనకి ఆడ్ వన్ ఏంటి? 50. 50కి కరెక్ట్గా స్క్వేర్ వాల్యూస్ లేవు. సో ఆన్సర్ ఈజ్ 50. ఒక్కసారి ఈ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 12th వన్ 2 5 10 50 500 5000. ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ మల్టిపుల్కి థర్డ్ డిజిట్ వస్తుంది. 2 5s 10, 5 10s 50, 10 50s 500. 500 5000 మల్టిప్లై చేస్తే 25,000 ఆన్సర్ వస్తుంది. సో
లాస్ట్ డి ఆప్షన్ ఈస్